హాయ్ ఫ్రెండ్స్, భవిష్యత్తులో మానవులు భూమిని దాటి ఇతర ప్రపంచాల్లో నివసించే రోజులు వస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాంటి భవిష్యత్ కాలనీలకు అనువైన ప్రదేశాల జాబితాలో శని గ్రహపు అతిపెద్ద ఉపగ్రహం టైటాన్ ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తోంది. తాజాగా నిర్వహించిన పరిశోధనలో టైటాన్లో ఉన్న సహజ వనరులు, వాటి వినియోగ అవకాశాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అసలు టైటాన్లో ఎలాంటి వనరులు ఉన్నాయి, భవిష్యత్తులో అవి మానవులకు ఎలా ఉపయోగపడవచ్చు అని పరిశోధకులు భావిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనకు నాసా గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు నాయకత్వం వహించారు. వీరు టైటాన్లో లభించే వనరులు, వాటి వినియోగ అవకాశాలను సమగ్రంగా విశ్లేషించారు. ప్రస్తుతం ఈ రీసెర్చ్ లెటర్ ఆక్టా ఆస్ట్రోనాటికా జనరల్లో సమీక్షలో ఉంది. టైటాన్ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని వాతావరణం. భూమి తర్వాత సౌర కుటుంబంలో దట్టమైన వాతావరణం కలిగిన ఏకైక ఉపగ్రహం ఇదే. అంతేకాదు, ఇక్కడ మిథేన్ వర్షాలు కురుస్తాయి, మేఘాలు ఏర్పడతాయి, సరస్సులు, నదులు కూడా ఉన్నాయి. ఈ ప్రక్రియ భూమిపై నీటి చక్రాన్ని పోలి ఉండటం విశేషం. పరిశోధకుల ప్రకారం టైటాన్లో మిథేన్, ప్రోపేన్, బ్యూటేన్ వంటి హైడ్రోకార్బన్లు విస్తారంగా ఉన్నాయి. భూమిపై ఇవే సహజ వాయువు, ఇంధనాలు, ప్లాస్టిక్ తయారీకి ప్రధాన ముడి పదార్థాలుగా ఉపయోగపడుతున్నాయి. భవిష్యత్తులో టైటాన్లోని ప్లాస్టిక్, సింథటిక్ రబ్బర్ ఇంధనాలు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు తయారు చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టైటాన్లో మరో కీలక వనరు నీరు. ఈ ఉపగ్రహం మొత్తం ద్రవ్యరాశిలో సగానికి పైగా నీటి మంచు రూపంలోనే ఉందని అంచనా. ఈ నీటిని ఉపయోగించి తాగునీరు, ఆక్సిజన్, హైడ్రోజన్ ఇంధనం, అంతరిక్ష నౌకలకు అవసరమైన రాకెట్ ఇంధనాలను కూడా తయారు చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో టైటాన్పై ఇంధన కేంద్రాలు, సరఫరా కేంద్రాలు ఏర్పడితే శనిగ్రహ వ్యవస్థను అన్వేషించే అంతరిక్ష నౌకలను ఇది ప్రధాన స్థావరంగా మారే అవకాశం ఉంది. అంతేకాదు, యురేనస్, నెప్ట్యూన్ వంటి సుదూర గ్రహాలకు వెళ్లే మిషన్లు కూడా ఇది కీలక కేంద్రంగా ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం టైటాన్లోని వనరులు కేవలం ఇంధనానికే పరిమితం కావు. ఆహారం ఉత్పత్తి, ఎరువుల తయారీ, 3D ప్రింటింగ్కు అవసరమైన ముడి పదార్థాలు, పరిశ్రమలకు అవసరమైన రసాయనాలు కూడా అక్కడే తయారు చేసే అవకాశం ఉంది. దీంతో తరతరాల పాటు నిలిచే మానవ కాలనీలు నిర్మించడం సాధ్యమవుతుందని వారు చెబుతున్నారు. చూశారుగా, ప్రస్తుతం టైటాన్పై మానవ నివాసాలు అనేవి సుదూర భవిష్యత్తు ఆలోచనలే అయినప్పటికీ అక్కడ అపార వనరులు శాస్త్రవేత్తలు భారీ ఆశలు రేకెత్తిస్తున్నాయి. నీరు, ఇంధనం, పారిశ్రామిక ముడి పదార్థాలు సమృద్ధిగా ఉన్న ఈ ఉపగ్రహం భవిష్యత్తులో మానవ నాగరికతను సౌర కుటుంబం అంతటా విస్తరించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.